నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై సర్పంచ్లు సిబ్బందికి ఎంపీడీఓ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం. పట్టణంలో 100% చెత్త సేకరణకు కృషి. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న వెల్లడి. రబీ సాగులో జొన్న, మొక్కజొన్న, పెసర డిసెంబర్ 15వ తేదీలోపు బీమా చెల్లించాలి. మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ రైతులకు విజ్ఞప్తి. పట్టణంలో 100% చెత్త సేకరణకు ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఇందులో భాగంగా మంగళవారం కమిషనర్ శేషన్న పట్టణ 16వ వార్డు నుండి 23వ వార్డు వరకు పర్యటించారు. ఇంటింటికి చెత్త సేకరణ ఏ విధంగా జరుగుతుంది, వార్డుల్లో శానిటేషన్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు పట్టణంలోని ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ జరుగుతుందా లేదా అన్న విషయాన్ని పరిశీలించడం జరుగుతుందన్నారు. శానిటేషన్ రోజు రోజుకి మెరుగుపడుతుందని అన్నారు. ప్రతిరోజు 100% చెత్త సేకరణ లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా సిబ్బందితో ప్రతినిత్యం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా ఇళ్లలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను ఆరుబయట పడవేయకుండా చెత్త సేకరణకు వచ్చే పురపాలక సిబ్బందికి అందించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కాలువల సమస్యలను ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చారని వాటిని కూడా ప్రణాళిక ప్రకారం పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు. పురపాలక సంఘం అందించే సేవలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పురపాలక సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం శానిటేషన్ పర్యవేక్షణలో భాగంగా సర్ప్రైజింగ్గా మన వార్డులకు రావడం జరుగుతుంది. శానిటేషన్లో వర్క్ చేయాలంటేగా ముఖ్యంగా శానిటరీ వర్కర్స్కు పుష్ కార్ట్లు కావాలి, ఇలాగ చూపెట్టినటువంటి విధంగా. అలాగే సిల్ట్ చేయడానికి వీల్ బారస్ కావాలి. ఇంటి గార్బేజ్ కలెక్షన్ చేయడానికి టబ్స్ కావాలి. అదంతా అయినాక ఎక్కడన్నా చోట వేయడానికి అలా బిన్స్ కావాలి. ఇవన్నీ కూడా వీల్ బారస్ కానీ, పుష్ కార్ట్ కానీ, టబ్స్ కానీ, బిన్స్ కానీ అన్నీ కూడా శాంక్షన్ చేసి ఇవ్వటం అయింది. ఇప్పుడు ఏంటంటే ప్రతిరోజు ప్రతి ఇంటి నుంచి గార్బేజ్ కలెక్షన్ అవుతుందా లేదా అనే విషయాన్ని గమనిస్తున్నాం. చైర్పర్సన్ గారు కొన్ని వార్డులకు వెళ్తున్నారు, అలాగే నేను కూడా కొన్ని వార్డులకు వెళ్ళి సర్ప్రైజింగ్గా గమనిస్తున్నాం. శానిటేషను డే బై డే ఇంప్రూవ్ అవుతోంది. అందువల్ల మా యొక్క లక్ష్యం ఏంటంటే ప్రతిరోజు ప్రతి ఇంటి నుంచి గార్బేజ్ కలెక్షన్ రావాలని 100% రావాలనేది. అదైనాక కాలువలకు కూడా రెగ్యులర్గా శుభ్రం చేయించాలనేదే మా యొక్క లక్ష్యం. దానిలో భాగంగా ఈరోజు ఈ 5-6 డివిజన్లకు సంబంధించినటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్స్, అలాగే శానిటేషన్ సెక్రటరీస్, నగర దీపికలు, అలాగే పార్ట్ ఆఫ్ దట్ ఇంజనీరింగ్ స్టాఫ్ ఉన్న డామినేట్ సెక్రటరీస్, ఫిట్టరు వాళ్ళతో కలిసి ఈ యొక్క 16th నుంచి 20 వార్డు ఏవైతుందో వీటిని సర్ప్రైజింగ్గా రావడం అయింది. శానిటేషన్ డోర్ టు డోర్ కలెక్షన్ బాగా జరుగుతుంది. అక్కడక్కడ కూడా ప్రజలతో ఇంటరాక్ట్ అయినప్పుడు
ప్రతిరోజు వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం డైరెక్టర్ జంగా కృష్ణమూర్తి తెనాలి విచ్చేసిన సందర్భంగా తెనాలి బస్టాండ్ వద్ద గల రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ వ్యక్తిగత కార్యాలయాన్ని సందర్శించారు. సభ్యత్వాలు 65 లక్షలు దాటిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు విజన్ గురించి, ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల గురించి, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో అభివృద్ధి గురించి మాట్లాడారు. 40 సంవత్సరాల నుండి పార్టీకి అహర్నిశలు పనిచేస్తున్న కార్యకర్తలకు వెన్నుదండుగా నిలిచి చంద్రబాబు పార్టీ కార్యకర్తలని కాపాడుకుంటున్నారని, నామినేట్ పదవులు ఇస్తున్నారని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంతకు ముందు మీద బాగా అభివృద్ధి చెందిందని, అన్నప్రసాదాలు లడ్లు అని శుచిగా శుభ్రంగా భక్తులకు అందజేస్తున్నారని, దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి దర్శనం ఏర్పాటయ్యే మార్గాలు ఏర్పాటు చేశామని తెలిపారు. తెనాలి విచ్చేసిన సందర్భంగా వారికి శాలువా బొకేలతో సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్, తెలుగుదేశం నాయకులు ఎర్రగుంట మహేష్ బాబు, మల్లెబోయిన కొండా యాదవ్, ఈదర రమేష్ బాబు, మేడూరి భాస్కర్, ఈదర అమరేంద్ర కుమార్, కొత్తపల్లి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఎలక్షన్ అప్పుడు ఉపయోగపెట్టుకోవటమే కాకుండా వాటి ద్వారా లబ్ధి పొందాలన్న ఆలోచనే కాకుండా కూడా తప్పనిసరి కూడా తెలుగుదేశం పార్టీల కుటుంబం, మీరందరూ కూడా కుటుంబ సభ్యులు, ఆ కుటుంబానికి సంబంధించి ఏ ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఆ ఇబ్బందులని కూడా ఆ కార్యకర్తల ఇబ్బందులు కూడా ఆదుకోవాల్సిన బాధ్యత పార్టీకి ఉందనే ఉద్దేశంతో ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రోజున ప్రతి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎల్ఐసి సంబంధించి కూడా ఇన్సూరెన్స్ సంబంధించి చేయటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఎవరైతే 40 సంవత్సరాల పాటు అన్ని విధాలుగా అధికారం లేకపోయినప్పుడు కూడా ఇబ్బందులు పడి పార్టీని రక్షించిన ప్రతి కార్యకర్తకు సంబంధించి కూడా తప్పనిసరిగా అందరికీ అవకాశాలు కల్పించాల ఆలోచనతో పార్టీ కోసం అహర్నిశలు పనిచేసినటువంటి పార్టీ. భక్తులకు కావాల్సింది ప్రధానంగా శీఘ్ర దర్శనం, ఉండటానికి వసతి, అక్కడ ఉన్నటువంటి కాలంలో ఆహారానికి సంబంధించినటువంటి కావాల్సినటువంటి సదుపాయాలతో పాటు ఆహారానికి సంబంధించినటువంటి పరిస్థితులు, మూడోది ట్రాన్స్పోర్ట్ సంబంధించి, ఇవి చాలా ప్రధానమైన అంశం. కాబట్టి వీటన్నిటి సంబంధం మనం చూసుకుంటే భోజనంలో మంచి మార్పు వచ్చారు, మంచి భోజనం పెట్టే పరిస్థితి ఉంది. అక్కడికి వెళ్ళినటువంటి విఐపీలు సైతం కూడా అక్కడికి వెళ్ళి మేము సైతం కూడా భోజనశాలకి వెళ్ళి భోజనం చేస్తున్నాం. భోజనం సంబంధించినటువంటి ఆ భోజనాన్ని కూడా దానికి సంబంధించిన పలహారం లడ్డు సంబంధించి కూడా చూసాం. జరిగినటువంటి అన్ని విధాలుగా లడ్డు నాశనకర రకరకాల దగ్గర పరిస్థితులు చూసాం. గత ప్రభుత్వం కాడికి కూడా ఉన్నటువంటి బోర్డు కాడికి కూడా ఈ లడ్డుకు సంబంధించి కూడా మేము చెప్పటం కాదు, పిలిగ్రిమ్స్ వచ్చి మంచి రుచికి సంబంధించి కానివ్వండి, పాతకాలంలో ఏదైతే ఉందో అదేవిధంగా రుచికి సంబంధించిన అన్ని విధాలుగా మెరుగైనటువంటి నాణ్యతకి వెళ్ళినటువంటి లడ్డు అందించే పరిస్థితి ఉంది. క్యూలో ఉన్నటువంటి సామాన్య భక్తులు సైతం కూడా అన్ని సౌకర్యాలు కల్పించి అన్ని విధాలుగా మార్పు అనేది తప్పనిసరిగా జరిగింది. వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండల టీడీపీ సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది. బట్టిప్రోలు గ్రామం ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన బట్టిప్రోలు మండలం సర్వసభ్య సమావేశంలో మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నక్క ఆనంద్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం దిశగా ముందుకు వెళుతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని, గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రం అధోగతి పాలైందని, గత ముఖ్యమంత్రి 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని తెలిపారు. ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పి 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి అధికారం ఇచ్చారు. బట్టిప్రోలు మండలంలో పార్టీ సభ్యత్వాలు కూడా బ్రహ్మాండంగా నమోదయ్యాయని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని జరిపించాలని కోరారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి గుర్తింపు లభిస్తుందని ఆ బాధ్యత తను తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే రాబోయే రోజుల్లో జరగబోయే నీటి సంఘాల ఎన్నికలు, సొసైటీ ఎన్నికలను అందరూ మాట్లాడుకుని ఏకగ్రీవాలు అయ్యే విధంగా చూసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బట్టిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధానంగా ఇటీవల కాలంలో
సమావేశం మనం నిర్వహించడం చాలా అయినట్టుంది. ఒకసారి రెగ్యులర్గా మీరు అందరూ వస్తున్నారు కానీ గుంటూరు దాకా వచ్చి లేదా నేను వేరే కార్యక్రమాలకు వచ్చినప్పుడు నాకు కలవడం, మీకు ఏ పనున్నా గుంటూరు వచ్చి మాట్లాడుకోవడం ఇది జరుగుతున్నాం. కానీ మనం ఈ విధంగా దాన్ని కలవడం అనేది ఇదే మొదటిసారి అనుకుంటున్నాను. అయితే 6 నెలలు అవుతుంది మనం అధికారంలోకి వచ్చి. రాష్ట్రం 6 నెలల ముందు మనం ఉన్నటువంటి పరిస్థితులు ఎవరికి తెలుసు. రాష్ట్రంలో ముందు ప్రజలు ప్రశాంతంగా ఊపిరి తీసుకున్నారు. నాశనమైన ఈ రాష్ట్రాన్ని మళ్ళా గాడిలో పెట్టడానికి అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రం మళ్ళా ముందుకెళ్ళడానికి ఒక ప్రణాళికబద్ధంగా చేయగలుగుతాడు తప్ప ఇంకోటి చేయలేదు. ప్రజలు కూడా విశ్వసించారు. ముఖ్యమంత్రిగా చేశారు. అప్పుడు చూశారు ఆయన. ఇన్ని పరిస్థితుల తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి అనేవాడిని ప్రతిపక్ష హోదా కూడా తగ్గకుండా తలివి పెట్టి మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారంటే ప్రజలు చాలా విజ్ఞతతో వ్యవహరించి రాష్ట్రం గురించి ఆలోచన చేసి భవిష్యత్తు గురించి ఆలోచన చేసి గొప్ప ఘనతని అందించారనే యథార్థం. విజయమైతే అందించారు కానీ ఈ కష్టాలన్నీ కూడా ఈదుకుంటా కట్టెక్కాల్సిన అవసరం ఉంది. ఆయన అన్ని కూడా కట్టెక్తా ఉన్నాడు. అందులో మనాలను కూడా మనం అనిపించినటువంటి కష్టాలు కానీ మన ఎక్స్పెక్టేషన్స్ కానీ చాలా ఎక్కువగా ఊరి చేసుకున్నాం మనందరం కూడా. మీరు నేను అందరం కూడా. కానీ అంత తేలికైన విషయం కాదు. సహనం అవసరం, ఓర్పు అవసరం, అన్నిటికీ ఓర్పుగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఏదో అధికారం మార్పిడి అనగానే వాడు చేసినది మనం చేసేద్దాం, లేదు వాడు దోచుకున్నట్టు మనం దోచేద్దాం, వాడు పంచుకున్నట్టు మనం పంచుకుందాం అంటే వాడికి పదకొండు వచ్చింది, మనం 0 అవుతుంది. డిసెంబర్ 15వ తేదీలోపు రబీలో జొన్న, మొక్కజొన్న, పెసర సాగు చేసే రైతులు పంట బీమా చెల్లించాలని తెనాలి మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్ సూచించారు. బ్యాంకు రుణం పొందకుండా పంట సాగు చేసే రైతులు కామన్ సర్వీస్ సెంటర్లో పంటల బీమాను చెల్లించాలని, మొక్కజొన్నకు 114 రూపాయలు, పెసరకు 50 రూపాయలు, మినుముకు 50 రూపాయలు చెల్లించి కామన్ సర్వీస్ సెంటర్లో ఇచ్చే రసీదును తీసుకుని రైతు సేవా కేంద్రంలో సిబ్బంది ద్వారా బీమాకు సంబంధించి సర్టిఫికేట్ పొందడం ద్వారా పంటల బీమాకు అర్హత పొందుతారని రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఇన్సూరెన్స్ ప్రీమియం ఎవరైతే బ్యాంకు లోన్ తీసుకోకుండా పంట చేస్తారో ఈ సంవత్సరం రబీకి మొక్కజొన్న, జొన్న, మినుము, పెసర పంటలు చేస్తారో వారు మీరు ప్రీమియంని కామన్ సర్వీస్ సెంటర్లో కట్టుకోవాలి. కాబట్టి ఆ మొక్కజొన్నకి 114 రూపాయలు, జొన్నకి 56 రూపాయలు, పెసరకి 50 రూపాయలు, మినుముకి 50 రూపాయలు అన్నట్టు ఆ కామన్ సర్వీస్ సెంటర్లో మీ ఆధార్ కార్డు, పాస్ పుస్తకం తీసుకెళ్తే వారు రిసిప్ట్ ఇస్తారు, రసీదు. ఆ రసీదు తీసుకుని వచ్చేసి మన రైతు సేవా కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బంది ద్వారా మీరు ఒక క్రాప్ జోన్ సర్టిఫికేట్ అనేది తీసుకుంటే రేపు గవర్నమెంట్ ఇన్సూరెన్స్ డిక్లేర్ చేసినప్పుడు ఆ సర్టిఫికేట్ ఉండి మీ సేవలో కామన్ సర్వీస్ సెంటర్లో కట్టుంటే అప్పుడు మీకు ఎలిజిబుల్ అవుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ ఇది డిసెంబర్ 15వ తేదీ లాస్ట్ డేటు. కాబట్టి మీ రైతు సోదరులందరూ కామన్ సర్వీస్ సెంటర్లో ఎంతైతే చేస్తున్నారో పంట అన్ని ఎకరాలకి మీరు ఇన్సూరెన్స్ కట్టవలసిందిగా రైతు సోదరులను కోరుకుంటున్నాం. తెనాలి ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులకు, సర్పంచ్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎంపీడీఓ అత్తోట దీప్తి అధ్యక్షతన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు స్థానికరణ అంశంపై పంచాయతీ సర్పంచ్లకు, కార్యదర్శులు, గ్రామ సచివాలయ సిబ్బందికి శిక్షణ కల్పించారు. 10వ తేదీ మంగళవారం నుండి 18వ తేదీ వరకు ఈ శిక్షణ తరగతులు ఉంటాయని ఎంపీడీఓ దీప్తి వెల్లడించారు. అదేవిధంగా వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను సత్కరించుకోవడం జరిగిందని ఆమె తెలిపారు.
సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద ఒక 2 days ఓరియంటేషన్ ప్రోగ్రాము ఒక్కొక్క బ్యాచ్కి 6 days మండల పరిషత్లో జరుగుతూ ఉంది. దీనికి ఫంక్షనరీస్ అందరితో పాటు సర్పంచెస్, అన్ని లైన్ డిపార్ట్మెంట్ సంబంధించిన హెడ్స్ వీళ్ళు ఈ 6 days వాళ్ళకి ఇచ్చిన షెడ్యూల్లో వాళ్ళు అటెండ్ అవ్వడం జరుగుతూ ఉంది. ఇదేంటంటే ఐక్యరాజ్య సమితి ఇచ్చిన ఈ 15 లక్ష్యాలు 2015 నుంచి మొదలయ్యి 2030 వరకు ఇచ్చిన ఈ లక్ష్యాలను అచీవ్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఈ లక్ష్యాలని స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. అందులో పేదరిక నిర్మూలన కానీ, ఆకలి లేని సమాజం, మంచి ఆరోగ్యం, శ్రేయస్సు, నాణ్యమైన విద్య ఇవన్నీ డెవలప్ చేసుకోవడం కోసం మనం సిటిజన్స్గా ఏం చేయాలి అనేది ఈ ట్రైనింగ్ సెక్షన్లో ఎంఓటీస్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా మనం వరల్డ్ టాయిలెట్స్ డే ఈ 1 month నుంచి లాస్ట్ 1 month నుంచి జరుగుతూ ఉంది. ఈరోజు లాస్ట్ డే. ఈరోజు గ్రీన్ అంబాసిడర్స్ అందరినీ పిలిపించుకొని వాళ్ళకు ఒక చిన్న సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసాం. వాళ్ళు చేసిన కృషికి గాను వాళ్ళు ఆ పారిశుద్ధ్యాన్ని చేస్తూ వాళ్ళు ఈ పారిశుద్ధ్యం అనేది ఎవరు ముందుకొచ్చి చెయ్యని విషయం అయినా కూడా రేపు వాళ్ళు వచ్చి చేస్తున్నారంటే వాళ్ళని ఖచ్చితంగా సన్మానించుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి దాన్ని ఈరోజు చిన్న సన్మాన కార్యక్రమం కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేయమని చెప్పిన్నారు. కాబట్టి మేము దాన్ని కూడా చేస్తూ ఉన్నాం. ఈ ప్రోగ్రామ్ అనేది 6 days ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది. అందరు ఫంక్షనల్ అసిస్టెంట్స్, సర్పంచెస్ అండ్ మండల్ ఎవరైతే డిఫరెంట్ డిపార్ట్మెంట్ హెడ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు అటెండ్ అవుతారు. తర్వాత 2015 to 30 లోపల ఐక్యరాజ్య సమితి వాళ్ళు 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయాలని చెప్పారనమాట. సో ఇందాక మీకు మేడం గారు వివరంగా అసలు గుర్తుపెట్టుకునే విధంగా 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏంటో అనేది చెప్పారు. ఆ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఒక్కొక్క థీము మొత్తం కవర్ చేస్తుంది అనమాట. ఒక్కొక్క థీము కొన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని కవర్ చేస్తుంది. సో మనకి ఎలా కవర్ చేస్తుంది ఏంటి, డెవలప్మెంట్ గోల్స్ని ఎందుకు అచీవ్ చేయాలనుకుంటున్నాం, ఇలాంటివి అనేవి జస్ట్ ఇంట్రడక్షన్లో ఉంటాయి. తర్వాత మీరు ఒక్కొక్క థీము మొత్తం 9 థీమ్స్ ఉంటాయి. లైక్ పావర్టీ ఫ్రీ అండ్ ఎన్హాన్స్డ్ లైవ్లీహుడ్ విలేజ్, హెల్దీ విలేజ్, చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్, ఉమెన్ ఫ్రెండ్లీ విలేజ్, విలేజ్ విత్ గుడ్ గవర్నెన్స్, సోషల్లీ సెక్యూర్డ్ అండ్ సోషల్ జస్టిస్ విలేజ్, ఇట్లాగా మొత్తం 9 థీమ్స్ ఉంటాయి. తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని తెనాలి మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. ప్రస్తుత వాతావరణం దృష్ట్యా రైతులు ధాన్యాన్ని బయట వ్యక్తులకు అమ్మడం జరుగుతుందని, వాతావరణ శాఖ మరల తుఫాన్ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రైతులు కోతలను ముమ్మరం చేసి ధాన్యాన్ని తగిన జాగ్రత్తలతో భద్రపరచుకోవాలని సూచించారు. 75 kgల బస్తాను ప్రభుత్వం 1740 రూపాయలకు కొనుగోలు చేస్తుందని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 17 నుండి 25 తేమ శాతం ఉన్న ధాన్యాన్ని ఎటువంటి తరుగు లేకుండా కొనుగోలు చేయడం జరుగుతుందని, 17 నుండి 22% తేమ ఉంటే 1% తరుగుతో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. మంగళవారం తెనాలిలో 6 లారీల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిర్వహించినట్లు మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. వరి పంట కోతలు కోస్తూ ఉన్నారు మిషన్లతో. అంటే వాతావరణం కొద్దిగా తేమ ఉండటం వల్ల రైతులు ఎక్కడికెక్కడికి బయట మార్కెట్లో అమ్మేస్తున్నారు. 1400, 1370, 1410, 1450 రకరకాలుగా అమ్ముతున్నారు. కాబట్టి మరలా తుఫాన్లు అని చెప్తూ ఉన్నారు వాతావరణ శాఖ. అవి తప్పించుకుంటూ పోతూ ఉన్నాము. కాబట్టి రైతు సోదరులు వీలైనంత వరకు త్వరగా కటింగ్ చేపించేసుకొని ధాన్యం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడ గోడౌన్లో అయినా పెట్టుకోవాలి, లేకపోతే బయట ఓపెన్ మార్కెట్ సేల్లో అమ్ముకోవాలి. ప్రస్తుతం మన ప్రభుత్వం ద్వారా సివిల్ సప్లై వారు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. 1740 రూపాయలకి 75 kgల బస్తాను. అవి జరుగుతూ ఉన్నాయి. మా దగ్గర జేసీ గారి జాయింట్ కలెక్టర్ గారి ఉత్తర్వుల సూచనల మేరకు 17 నుంచి 22% వరకు తీసుకోమన్నారు. 17% ఉంటే ఏ తరుగు లేకుండా పోద్ది. 17 నుంచి 22 వరకు ఉంటే ఒక్కొక్క శాతం పెరుగుతూ ఉంటే కింటాకు 1 kg చొప్పున తరుగు ఇవ్వాలి. కాబట్టి రైతు సోదరులు గమనించవలసిందిగా కోరుతున్నాం. జీడీసీఎంఎస్ ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది, తర్వాత ప్రొక్యూర్మెంట్లో పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లు, అక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మా రైతు సేవా కేంద్రాలు పనిచేస్తున్న సిబ్బంది ద్వారా ప్రొక్యూర్మెంట్ జరుగుతూ ఉంది. దాదాపు ఈరోజు కూడా 6 లారీలకి ప్లాన్ చేస్తున్నాం. పెదరావూరులో 1, చిన్నరావూరులో 1, ప్లస్ నందివెలుగులో 1, కటివరంలో 2, కంచెలపాలెంలో 2 ప్లాన్ చేస్తున్నాం. అవి ఈరోజు లారీలు ఎత్తేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాం. కాబట్టి రైతు సోదరులందరూ 17% తేమ వచ్చిన వెంటనే మా ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చేసి సివిల్ సప్లై ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా
మీరు కొనుగోలు చేసుకోవాల్సిందిగా రైతు సోదరులను కోరుతున్నాం. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాఘవరావు హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆటోలో ప్రయాణికులను ఎక్కించరాదని, ముఖ్యంగా ఆటో వెనుక వైపు డోర్ ఓపెన్ చేసి ప్రయాణికులను ఎక్కించరాదని తెలిపారు. ఆటోకి సంబంధించిన ధృవపత్రాలను ఆటో డ్రైవర్లు తమ వెంట ఉంచుకోవాలని కోరారు. కొంతమంది సెకండ్ హ్యాండ్ ఆటోలను కొనుగోలు చేస్తున్నారని, వాటికి పర్మిట్ ఉండడం లేదని, పర్మిట్ లేని వాటికి 10,000 రూపాయల జరిమానా విధిస్తున్నట్లు రాఘవరావు తెలిపారు. లైసెన్స్, ఫిట్నెస్, ఇన్సూరెన్స్ లేని వాటికి కూడా జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. ఆటో వాళ్ళు వాళ్ళ పక్కన డ్రైవర్ పక్కన వెనక డోర్ తీసి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కించుకోకూడదు. ఇది మేము చాలాసార్లు చెప్పడం జరిగింది. అట్లా చేయని వారి మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. అలాగే మా దగ్గర ఫిట్నెస్కి వచ్చిన బళ్ళు ఆటోలు అన్నిటికీ మేము వెనక డోర్ వెల్డింగ్ చేసేస్తున్నాము. వెల్డింగ్ చేయకపోతే ఫిట్నెస్ కూడా చేయటం లేదు. కాబట్టి ముఖ్యంగా ఆటో వాళ్ళు గమనించవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఆటో వాళ్ళు ముఖ్యంగా ఈ 7 డాక్యుమెంట్స్ ఉండాలి. 7 ఏంటంటే 7లో ఈ మధ్య ట్యాక్స్ ఎగ్జంప్షన్ వచ్చిందిగా, కాబట్టి వాళ్ళకి పర్మిట్టు, ఆర్సీ, ఎఫ్సి, ఐసి, పియూసి, డ్రైవింగ్ లైసెన్స్. ఓకే. అలాగే నెంబర్ 1 పర్మిట్టు, ఆర్సీ 2, ఫిట్నెస్ 3, ఇన్సూరెన్స్ 4, పొల్యూషన్ 5, డ్రైవింగ్ లైసెన్స్ 6. ఈ 6 విధిగా మీరు ఆ జిరాక్స్ కాపీలు, ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఒక సెట్టు బండిలో పెట్టుకోవాలి. పెట్టుకుని ఎప్పుడైతే ఆర్టీఏ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ ఆపగానే ఇమీడియట్గా చూపించగలిగేట్టు ఉండాలి. అలాగే చాలామంది ఆటో వాళ్ళు ఏం చేస్తున్నారంటే సెకండ్ హ్యాండ్ బళ్ళు కొంటున్నారు. వాళ్ళు సెకండ్ హ్యాండ్ బండి కొన్నప్పుడు పర్మిట్ పాత ఓనర్ది క్యాన్సిల్ అయ్యిద్ది, కొత్త ఓనర్ మళ్ళీ పర్మిట్ తీసుకోవాలి ఇమీడియట్గా. ఒకవేళ పర్మిట్ లేకపోతే 10,000 రూపాయలు ఫైన్ ఉంది. కాబట్టి ముఖ్యంగా మరి ఆటో వాళ్ళకి ఏంటంటే మరి ఓనర్షిప్ మారినప్పుడు పర్మిట్ క్యాన్సిల్ అవుద్ది. కాబట్టి కొత్త పర్మిట్ తీసుకోవాలి ఇమీడియట్గా. తీసుకునే జనాల్ని ఎక్కించుకోవాలి. కాబట్టి పర్మిట్ ఒకవేళ లేకుండా డ్రైవ్ చేసినా, పర్మిట్ ల్యాప్స్ అయిపోయినా, పర్మిట్ ఎక్స్పైర్ అయినా, పర్మిట్ లేకుండా ఆటో వాడినా 10,000 రూపాయలు ఫైన్ ఉంది. అలాగే కొంతమంది కొత్త ఆటోలు కొనుక్కుంటున్నారు, కొత్తవి బ్రాండ్ న్యూ కొనుక్కుంటున్నాడు. ఒక్కొక్కళ్ళు 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు పర్మిట్ లేకుండా తిరిగేస్తున్నారు. అంటే వాళ్ళకి అసలు పర్మిట్ ఉండాలనేది కూడా తెలియకుండా ఉంది. కాబట్టి ఇమీడియట్గా కొంతమందికి కొత్త ఆటోలు ఆపుతుంటే వాళ్ళకి లైసెన్స్ కూడా ఉండలేదు. అంటే లైసెన్స్ లేకుండా బండి కొనేస్తున్నారు, పర్మిట్ కూడా ఉండాలని తెలియట్లేదు. కాబట్టి ఒకవేళ ఆటో మరి కొత్త ఆటో నడుపుతూ జనాన్ని ఎక్కించుకుని నడుపుతూ దొరికితే పర్మిట్ లేనందుకు 10,000 ఫైన్ ఆటో వాళ్ళకి. అలాగే లైసెన్స్ లేనందుకు 5,000, 15,000 ఫైన్ కంపల్సరీ విధించడం జరుగుతుంది. బండి సీజ్ చేయడం జరుగుతుంది. తెనాలి పురపాలక సంఘ పరిధిలో 25వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ పర్యటించారు. ఈ సందర్భంగా శానిటేషన్ వర్క్స్ ను పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. పట్టణ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. రోజున 25 వార్డులోకి స్పెషల్ డ్రైవ్లో భాగంగా రావటం జరిగింది. అలానే 25 వార్డులోకి వచ్చేసి సిల్ట్ అనేది బాగా ఉంటానా ఆ కాలువ నీళ్ళు అక్కడ ఆగిపోవడం జరిగింది. అవన్నీ కల్వర్ట్ల దగ్గర కానివ్వండి, ట్రైన్స్లో కానివ్వండి సిల్ట్ తీపిస్తడం జరుగుతుంది స్పెషల్ డ్రైవ్లో. అలానే ప్రజలందరూ చెప్పేదంటే ఎలాంటి వ్యర్థాలు అనేది చెత్త అనేది డస్ట్బిన్కి వేస్తేనే బాగుంటుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని
వేస్ట్ అయితే ఏమైతే ఉన్నాయో అవన్నీ డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్కి అందించాలని కోరుతున్నాను. అలానే ఈ వార్డుకి వచ్చేసి అంతా బాగానే ఉందిలే, కానీ డ్రైన్స్ అనేది అక్కడక్కడ ఆగిపోవటం జరిగింది సిల్ట్ మూలాన. అది వెంటనే మేము తీపిస్తూ జరుగుతుంది. అలానే ఈ శానిటేషన్లో భాగంగా మా అధికారులు కానివ్వండి, అలానే మన మున్సిపల్ సిబ్బంది కానీ, అలానే ఈ సచివాలయం సిబ్బంది అందరం వచ్చి ఈ శానిటేషన్లో భాగంగా ప్రతిరోజు అన్ని వార్డులు 40 వార్డులు కానీ కొన్ని వార్డులు అయినాయి, ఇంకా కొన్ని వార్డులు చేయాల్సినవి ఉన్నాయి. కాబట్టి తప్పకుండా సిల్ట్ విషయంలో మట్టికి ఆటో మరియు ఆర్టీసీ బస్ డ్రైవర్లు వారికి కేటాయించిన ప్రదేశాల్లోనే వాహనాలను నిలపాలని 3 టౌన్ సీఐ రమేష్ బాబు తెలిపారు. ముఖ్యంగా ఓవర్ బ్రిడ్జ్ ప్రాంతంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అటువంటి చోట కూడా ఆటో మరియు ఆర్టీసీ బస్సులను ట్రాఫిక్ అంతరాయం కలిగే విధంగా వాహనాలను నిలుపుతున్నారని, ఆ విధంగా చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దీనిపై ఆర్టీసీ ఉన్నతాధికారులతో మరియు ఆటో డ్రైవర్లతో చర్చించినట్లు చెప్పారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లు యూనిఫామ్ ధరించాలని, పరిమితికి మించి ఆటోలో ప్రయాణికులను ఎక్కించరాదని, సౌండ్ సిస్టమ్ను ఆటోలో ఉంచరాదని, ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ వ్యవహరించాలని సిఐ రమేష్ బాబు హెచ్చరించారు. తెనాలి పట్టణ ప్రజలకు, అలానే ఆటో వర్కర్సు మరియు ఆర్టీసీ బస్సు యాజమాన్యానికి ప్లస్ డ్రైవర్లు అందరికీ కూడా ముఖ్యంగా ఏంటంటే, మన తెనాలి రోడ్లు కొద్దిగా చిన్నగా ఉంటాయి. ఈ తక్కువ ప్లేస్లోనే అదే సమయంలో ఆటోలు, బస్సెస్ ఇదే చిన్న రోడ్లోనే ఈ వంతెన మీదనే, మార్కెట్ బ్రిడ్జ్ వంతెన మీదనే అన్ని బండి పోవాల్సిన అవసరం ఉంటుంది. జస్ట్ ఒక క్షణం, ఒక ఫ్రాక్షన్ ఒక వెహికల్గా ఆగిపోయినా కూడా దానివల్ల దరిదాపులో ఒక అరగంట మొత్తం జామింగ్ అయిపోతూ ఉంది. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే, ఆర్టీసీ బస్సు పెట్టవలసిన ప్లేస్లో ఆర్టీసీ బస్సు పెట్టాలి. ఆటోలు స్టే చేసి ఎవరైతే ప్రయాణికుల్ని తీసుకెళ్ళవలసిన అవసరం ఉందో ఆ ప్లేస్లో ప్రయాణికుల్ని ఎక్కించుకొని వెళ్ళవలసిన అవసరం ఉంది. అలా కాకుండా వీళ్ళు పోటీపడి ఆటోలు ఉన్న చోట బస్సులు ఉన్న చోట ఆటోలు రావడం వలన ఆ ఉన్న తక్కువ రోడ్లోనే జామింగ్ అయిపోయి ప్రజలకి ఇబ్బంది కలుగజేస్తూ ఉన్నారు. దయచేసి మేము ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి కూడా మాట్లాడాము. డిపో మేనేజర్ గారు కూడా సాల్వ్ చేస్తున్నారు. అలానే ఫ్లైఓవర్ నుంచి దిగి వచ్చిన తర్వాత కరెక్ట్గా మా పోలీస్ స్టేషన్కి వచ్చే రోడ్లో కరెక్ట్గా ఎదురు పెడతా ఉన్నారు. ఈ ఎదురు పెట్టడం వలన కొద్దిగా ముందుకన్నా పోయి ఆగాలి, ఈ రోడ్డును వదిలేసి ఈ రోడ్డు కన్నా వెనకన్నా ఆగాలి. ఈ ఆగడం వల్ల ఏమవుతుందంటే, ఈ రోడ్డు ఫ్రీ ఫ్లో ఉంటుంది, ఆగదు, ట్రాఫిక్ ఆగదు. రైల్వే స్టేషన్ పోయే వాళ్ళందరికీ, అటు నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఇబ్బందికి కలుగు చేస్తూ ఉన్నారు. ఆర్టీసీ బస్సెస్ పెట్టడం కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా చిత్తశుద్ధితోటి ఎవరి వరకు వాళ్ళు చేస్తే మన దగ్గర చిన్న రోడ్లకి మనం న్యాయం చేసి ప్రయాణికులకి అసౌకర్యం కల్పించకుండా మనం చేయగలుగుతామని చెప్పి అందరినీ మనం పేరున మనవి చేస్తూ ఉన్నాను. గుడివాడ గ్రామానికి చెందిన రుద్రపాటి నాగేశ్వరరావు డొంక రోడ్ని ఆక్రమించుకొని దారి ఇవ్వకపోగా తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని గ్రామ సర్పంచ్ రాకేష్ ఆరోపించారు. రైతుల పొలాలకు దారి ఇవ్వకుండా డొంకను ఆక్రమించుకున్నారని, అయితే రైతుల విజ్ఞప్తి మేరకు డొంకను శుభ్రపరిచి వాహనాల రాకపోకలు జరిగే విధంగా ఏర్పాటు చేశామని, నాగేశ్వరరావు ఉద్దేశపూర్వకంగా రైతులతో పాటు తనపై అధికారులకు ఫిర్యాదు చేశారని, వాస్తవాల్ని పరిశీలించి డొంక రోడ్డు ఏర్పాటు చేసి రైతులకు మేలు జరిగే విధంగా చూడాలని సర్పంచ్ రాకేష్ మరియు రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందించినట్లు తెలిపారు. స్వయంగా వచ్చి పరిశీలిస్తానని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చారని తెలిపారు. గుడివాడ గ్రామానికి సంబంధించిన రైతులు ఎంతోమంది వాళ్ళకు సరుకును రవాణా చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందని గత 10వ నెలన వచ్చి అందరూ వచ్చి గుడివాడ గ్రామ పంచాయతీని ఆశ్రయించారు. ఏంటయ్యా మీ సమస్య అంటే, మా ఒడ్డు సరుకు పంపిణీ చేసుకోవడానికి కానీ, అరటికాయలు తోలటానికి కానీ, నిమ్మకాయలు తోలటానికి కానీ బాగా ఇబ్బంది పడుతుందని తెలియజేసిన మిమ్మట అక్కడ దానికి కారణాలు ఏంటని తెలుసుకొని అక్కడ డిప్యూటీ తహసీల్దార్ గారు అలానే సర్వేయర్ గారు వచ్చి పర్యవేక్షించగా ఆ డొంకన్ అనేది ఒక వ్యక్తి అనే తీవ్రంగా ఆక్రమించేసేసి పంట పండించుకుంటున్నాడని తెలిసింది. దాన్ని సర్వే చేయించి దాన్ని ఎంఆర్ఓ గారి ద్వారా సర్వే చేయించాము. తర్వాత ఏం చేసామంటే అతని యొక్క ఆక్రమణను తొలగించి దాన్ని డొంకగా తీర్చిదిద్దడం జరిగింది. ఆ తీర్చిదిద్దిన డొంకలు ఇప్పుడు అందరూ రవాణా చేసుకోవడానికి కానీ, వారి సరుకుల్ని చేసుకోవడానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంది. రుద్రపాటి నాగేశ్వరరావు అనే వ్యక్తి వచ్చి నేను అన్యాయంగా మా డొంకని ఆక్రమించారు, అనవసరంగా మా మట్టిని తీసేశారు అని చెప్పి తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది.
వాస్తవానికి అతనికి అక్కడ ఎటువంటి హక్కు లేదు. అతని యొక్క పేరు మీద దస్తావేజ్ కాగితాలు కానీ సర్వే నెంబర్ కానీ ఏం లేదు. అనేక సంవత్సరాల నుంచి అన్యాయంగా అక్రమంగా దాని యొక్క పంటను పండించుకోవడమే కాకుండా రైతుల యొక్క రాకపోకలకు తీవ్రమైన ఇబ్బంది కలగజేస్తూ ఉన్నాడు. మొలవాళ్ళ సుధాకర్ రైతులకి ఎట్టారా డొంక వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. పైర్లు వేసినా బయటికి బాటలా, అట్టికాయలు వేసినా బేటగోళ్ళు వేసి కొనాలంటే దూరం అని చెప్పి అసలు రాని కూడా రావట్లేదు. చాలానే బండి పోతున్నాయి. డొంకకి బొల్లు రావట్లా, వాన గుర్తే సైకిళ్ళు కూడా పోవట్లా. మాకు పిండి కట్టెత్తుకెళ్ళే వాళ్ళు కూడా లేరు ఇవాళ. అందుకని ప్రెసిడెంట్ గారికి చెప్పుకొని మాకు రోడ్డు వేయమని చెప్పి తీర్మానం చేయమని చెప్పాం. గడిచిన 4 రోజుల నుంచి గుడివాడ గ్రామంలో డొంక ఆక్రమణ జరిగింది. రుద్రపాటి నాగేశ్వరరావు అనే అతను డొంక ఆక్రమించి రైతుల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు. 400-500 ఎకరాల పంట బయటికి వెళ్ళాలంటే ట్రాక్టర్ ఎటు జారుతుందో కూడా తెలియదు. అలాగా ప్రతిదీ చెట్లన్నీ నరికేసేసి డొంక అంతా ఆక్రమించేసి మట్టి అంతా అమ్ముకొని నాశనం చేసాడు డొంకని. మరి మేము పంచాయతీ ప్రెసిడెంట్ గారు రాకేష్ గారికి రైతులందరం కలిసి అర్జీ పెట్టుకున్నాం. సార్ మరి ఇవాళ ఇలా జరుగుతుంది, మరి ట్రాక్టర్ బయటికి రావడానికి వీలేదని చెప్పేసి మేము ప్రెసిడెంట్ గారిని అడగడం జరిగింది. తద్వారా రైతులందరూ కలిసి ఆయనకు ఒక అర్జీ పెట్టుకున్నాం. ఆయన వచ్చి సర్వే గారిని తీసుకొచ్చి అదంతా కొలిచి ఇదంతా పోరంబాక ఇతను ఆక్రమించుకున్నాడు అని తెలిసినాక సదరు పంట అతను పండించుకొని బయటికి తీసుకెళ్ళినాక సర్వే చేసి ఆ మొత్తం కట్టని ఎగబోసి మేము డొంక నిర్మించుకున్నాం. రకరకాలుగా రైతులందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. డాక్టర్ కొడాలి వీరయ్య 24వ వర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొడాలి వీరయ్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ నిర్వాహకురాలు వాసిరెడ్డి ప్రియ బాంధవి బుర్రపాలెం రోడ్లోని ఆమె నివాసం వద్ద పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కొడాలి వీరయ్య సేవలను కొనియాడారు. వైద్యునిగా, రాజకీయవేత్తగా నేటికి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా కొడాలి వీరయ్య నిలిచిపోయారని వక్తలు పేర్కొన్నారు. డాక్టర్ కొడాలి వీరయ్య గారి 24వ వర్ధంతి సందర్భంగా డాక్టర్ కొడాలి వీరయ్య ఎడ్యుకేషన్ అకాడమీ ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఉదయం వామనగుంటపాలెంలో కోగంటి తరుణ్ కుమార్ ఆధ్వర్యంలో అక్కడ కార్యక్రమం నిర్వహించాము, సంస్మరణ సభ. అదేవిధంగా మైనేని రత్న ప్రసాద్ గారు మోపర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆశా వర్కర్స్కి చిన్న సేవా కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత ఇప్పుడు ఇది చనిపోయిన తర్వాత కూడా వీరయ్య గారి గురించి ప్రజల హృదయాల్లో ఈరోజు కూడా ఆయన చెరగని ముద్రగా ఉన్నారంటే దానికి ఆయన ప్రజల పట్ల, సమాజం పట్ల ఒక డాక్టర్గా, రాజకీయ నాయకుడిగా, శాసనసభ్యునిగా, అలాగే విఎస్ఆర్ కాలేజ్ ప్రెసిడెంట్గా, నాగార్జున యూనివర్సిటీ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా, అదేవిధంగా సిండికేట్ సభ్యులుగా, ఆంధ్ర యూనివర్సిటీ సిండికేట్ సీనేట్ సభ్యులుగా ఆయన కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇప్పించిన విషయం మీ అందరికీ విదితమే. తెనాలి చుట్టుపక్కల వేమూరు నియోజకవర్గాల ప్రజలకి ఆత్మీయుడిగా ప్రముఖ రాజకీయవేత్తగా ఎంతో పేరెందుకు కన్నా అన్నిటికంటే ముఖ్యంగా వైద్య రంగంలో ప్రజా డాక్టర్గా పేరు తెచ్చుకున్న ఆ రోజుల్లోనే ఎంతో ఫీజులు వసూలు చేసే టైంలోనే ₹2 ఫీజుతో ఆయన వైద్యం అందించారు. ఎంతో నాడి పట్టుకుని నాలుక చూసి వైద్యం చేసే గొప్ప వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఇది ఆయన 24వ వర్ధంతి. ఎన్ని సంవత్సరాలుగా ఎన్నో సేవలు అందించిన వాసిరెడ్డి ప్రియబాంధవి గారికి, వారి కుటుంబ సభ్యులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కుటుంబ అవసరాల కోసం రుణయ ద్వారా తీసుకున్న మొత్తానికి 5 రెట్లు ఎక్కువగా చెల్లించిన నిర్వాహకుల నుంచి వేధింపులు ఆగకపోవడంతో మనస్తాపం చెందిన ఓ యువతి శ్రీశైలం అడవులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే తెనాలి మండలం కలగలూరు గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువతి బుర్రి వెన్నెల ఆదివారం శ్రీశైలం వచ్చారు. సాయంత్రం శ్రీశైలం నుండి 8 కిలోమీటర్ల దూరంలోని శిఖరేశ్వరానికి ఆటోలో వెళ్లారు. శిఖరేశ్వరం ఆలయం వద్ద తన చరవాణి, బ్యాగ్ పెట్టి అక్కడే ఉన్న 20 అడుగుల ఎత్తైన గోడ దూకి నల్లమల అడవిలోకి ప్రవేశించారు. యువతి కనిపించకుండా వస్తువులు మాత్రమే ఉండటంతో దేవస్థానం సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
సిఐ ప్రసాదరావు, పోలీసులు, అటవీ సిబ్బంది, దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది చెంచులతో కలిసి ఆదివారం రాత్రంతా అడవిలో గాలించారు. మళ్లీ సోమవారం తెల్లవారుజామున సిఐ ఆధ్వర్యంలో దట్టమైన అడవిలో గాలింపు చేపట్టారు. శిఖరేశ్వరానికి కిలోమీటర్ దూరంలో ఆమెను గుర్తించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. స్వల్ప గాయాలతో ఉన్న యువతికి దేవస్థానం ఆసుపత్రిలో చికిత్స చేయించారు. యువతి సోదరి వచ్చి వెన్నెలను ఇంటికి తీసుకువెళ్లారు. వెన్నెల ఇంట్లో ఆర్థిక పరిస్థితి సరిగా లేక ఆన్లైన్ యాప్ ద్వారా 15,000 రుణం తీసుకున్నట్లు సిఐ చెప్పారు. తీసుకున్న మొత్తానికి 5 రెట్లు ఎక్కువ చెల్లించిన యాప్ నిర్వాహకులు వేధింపులకు పాల్పడుతున్నట్లు విచారణలో తెలిసిందన్నారు. వారి వేధింపులు తట్టుకోలేక వెన్నెల ఆత్మహత్య చేసుకోవాలని అడవిలోకి వెళ్ళినట్లు చెప్పారు. తెనాలి మండలం కొలకలూరు. మా చెల్లి 5th నైట్ నుంచి కనిపించడం స్టార్ట్ అవ్వలేదు. చెట్టు మీద నైట్ మొత్తం స్టే చేశాను. పొద్దున్నే ఇంకా ముందుకు వస్తుంటే పోలీసు వారు నా కోసం నైట్ మొత్తం అక్కడ వెయిట్ చేసి అన్నీ శ్రీశైలంలోని శిఖరం గుడి వద్ద ఫారెస్ట్ ఫెన్సింగ్ వాళ్ళు 20 అడుగుల ఎత్తుగల ఫెన్సింగ్ ఎక్కి ఒక అమ్మాయి ఫారెస్ట్ వైపు దూకిందని చెప్పేసి సమాచారం రాగానే వెంటనే నేను మా సిబ్బంది రవికుమారు, వెంకటనారాయణ, మిగతా సిబ్బందిని తీసుకొని పోయి అక్కడ పోయి వెతకడం జరిగింది. నైటు అర్ధరాత్రిలో వెతికాం కానీ అమ్మాయి ఆచూకీ తెలియలేదు. తర్వాత వేకోజామున కూడా అమ్మాయి గురించి ఆచూకీ గురించి వెతకడం స్టార్ట్ చేసాం. వెతికితే ఈరోజు ఉదయం 11 గంటలకి అమ్మాయి దూకిన ప్లేస్ నుంచి సుమారు 2 కిలోమీటర్ దట్టమైన అడవిలో కనిపించింది. అమ్మాయిని పోయి బయటికి తీసుకొని వచ్చి అమ్మాయి గురించి విచారించగా ఏం జరిగిందమ్మా అని చెప్పేసి అమ్మాయి ఇంట్లో వాళ్ళ అమ్మాయికి ఆరోగ్యం బాగోలేక ఆన్లైన్ లోన్ యాప్స్ ద్వారా ఒక 15,000 అమౌంట్ని లోన్కి తీసుకుంది. తిరిగి ఆ అమౌంట్ దానికి 5 రెట్లు చెల్లించినప్పటికీ ఇంకా కావాలని చెప్పి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. డబ్బులు ఇవ్వకపోతే ఆమె ప్రైవేట్ ఫొటోస్, వీడియోస్ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామని చెప్పేసి ఆమెను బెదిరించడం జరిగింది. దానికి ఆ వేధింపులు తట్టుకోలేక ఆమె శ్రీశైలం వచ్చి సైట్ సీయింగ్ అని చెప్పేసి ఒక ఆటో ఎక్కి శిఖరం దగ్గరికి వెళ్ళి ఆ ఫారెస్ట్ ఫెన్సింగ్ ఎక్కి దూకినట్లు చెప్పింది. చనిపోవాలనే ఉద్దేశంతో దూకినట్లు చనిపోయింది. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై సర్పంచ్లు, సిబ్బందికి ఎంపీడీఓ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం. పట్టణంలో 100% చెత్త సేకరణకు కృషి. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నర్ వెల్లడి. రబీ సాగులో జొన్న, మొక్కజొన్న, పెసర డిసెంబర్ 15వ తేదీలోపు బీమా చెల్లించాలి. మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ రైతులకు విజ్ఞప్తి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.